సో గైజ్ నేను మా డాడీ మా ఊర్లో అది మొహరం పండుగ అయిపోయినాక వస్తుంటే మాత్రం సో ఎడ్లు వస్తున్నాయి గైజ్ మాకు సడన్గా అడ్డం వచ్చేసిన నేను మా డాడీ అయితే పక్కన పడ్డాం పళ్ళేమో ఆ ఎడ్లే పడేసినాయి. సో మా ముంగడ చూస్తే మాత్రం ఎడ్లు అయితే మాకు ఈరోజు అయితే కాపాడినాయి గైజ్. నా బండి అలా చూడొచ్చు మేము పడ్డది కూడా గడ్డిలా పడ్డాం గైజ్. దానివల్ల అంత ఎక్కువ ఏం దాకలే, కాలికే దాకింది, మా డాడీ కూడా కాలికే దాకింది గైజ్. ఇగో నా బండి అయితే అట్లా ఉన్న బండికి లైట్ క్రాచెస్ లాగా సైడ్కి పడ్డాయి గైస్ చూడొచ్చు. సో అంత చీకట్లో మాకు సరిగా కనిపించలేవు, మాకు ఏదో అయ్యేది ఉంటే కానీ నాకు తెలిసిగా మనం ఎక్కువ నేనైతే శివునికి ఎక్కువ నమ్ముతా గైస్. నంది దేవుడే నాకు కాపాడిందని నేను అనుకుంటున్నా గైస్. ఎందుకంటే మేము కింద పడంగానే అక్కడ లేవు గైస్, ఎడ్లే లేవు. అది మేము నేను మా డాడీ షాక్లో ఉండే. సో చుట్టుపక్కల అన్న వాళ్ళు వచ్చేవారికి ఎట్లా పడ్డారు అన్న అని అంటే ఇట్లా ఎట్లా అడ్డం వచ్చినట్టే ఇది ఏం లేవు కానీ అట్లా ఎట్లా పడ్డారు అని అన్నారు గైస్. నిజం చెప్తున్నా. సో ఇక చూడండి రోడ్డు పని కొట్టిస్తారు చూడండి, భూమిలో కొడతారు దిగబడుతుంది సార్. ఇనుప రాడి పనిచేస్తుంది, ఇనుప స్థలాలు దేనికి పనిచేస్తుంది సార్? ఓ ఇంటి స్లాబ్ పనిచేస్తుంది. అదిగో రోడ్డు మీద గ్రామ ప్రదేశంలో ఈ స్థలం చేతులు వస్తాను. మా తమ్ముడు అయితే సర్కస్ అవుతుంది గైస్. వచ్చేస్తానమ్మా మరి కెలవ తల్లి సార్. ఇనుప రాడి పస్తారండి, చేతి వద్దు, చార్జ్ వద్దు సార్. అదిగో ఇనుప రాడి పస్తాలు గొంతులో చక్కగా స్థలంగా గొంతులు పెట్టి కొంచెం శరీరాన్ని చేయమంటూ అమ్మా ఈ స్థలంగా మరి గొంతులు పెట్టి ఎంత ఇష్టమంటావా? తల్లి మగవాళ్ళు వస్తే బలంతని సాగోత్రని హనుమంత్ సార్. మగవాళ్ళు కాదు, అది బిడ్డ బిడ్డ, అది అత్తి బిడ్డ, ఆయ బిడ్డ అమ్మాయి. నీ కడిగిన బిడ్డ అమ్మ, రెండు కళ్ళతో చదువులాబట్టే తల్లి ఇనుప రాడి పస్తాలకమ్మా అన్నంతలో గొంతుపడి వచ్చేసాయి. నీ కష్టం చూడొచ్చిన తల్లి అందరూ ధర్మం చేస్తారు. పెట్టుకొని ఉంపుతుంది తల్లి అన్నంతలో గొంతు తల్లి అదే చూడతా అన్నంతలో బోడి అమ్మాయి ఇనుప రాడి పస్తాలక గొంతుపడి వచ్చేసామా. పంపుతుండా హే గైస్. ఫైనల్ అయితే అమ్మాయి అయితే కూడా వచ్చి మొత్తం అది మన సీక్ అయితే మొత్తం బెండ్ చేసేసింది గైస్. సో ఆమె మెడ పైన అయితే ఎలాంటిది ఏం లేదు గైస్, సపోర్ట్ డైరెక్ట్ మెడ పైన పెట్టుకొని ఉంపేసింది గైస్ చూడొచ్చు. ఆమె పెట్టుకొని మరీ చూపిస్తుంది గైస్ అర్థం చేసుకొని. సో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం మేము, లేట్ అవుతుంది హైదరాబాద్ ఎందుకు అని. సో దాంట్లోనే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇక రావడం ఇక సర్కస్ అవుతుంది. మా తమ్ముడు అయితే తీసుకొని వస్తుంది, మా తమ్ముని గడ అయితే తీసుకొని వచ్చింది గైస్. ఇక సో కన్నయ్య ఇంట్లో స్పెషల్ ఏం చెప్పు, చెట్టే చెప్పు పెట్టి ఇంకా బయటరాయి. సో మా తమ్ముడు అయితే ఇక్కడ ఉండు. ఇప్పటికైతే మావాడు కూడా సర్కస్ చేసేసింది కష్టపడి. సో మా చెల్లి అయితే డీసెంట్గా తయారై ఉంది. సో మనం